నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 12,000 థియేటర్లలో పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యింది. అలాగే చాలా రివ్యూలు అయితే నేను చూడడం జరిగింది. రివ్యూలు చూసిన తర్వాత కొంతమంది బాగుందంటూ ఉన్నారు, కొంతమంది బాగలేదంటూ ఉన్నారు. ఎందుకు ఒకసారి మనమే వెళ్ళి చూసి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాము. చూసిన తర్వాత మనకు తెలుస్తుంది కాబట్టి అనేసి నేనైతే సినిమాకు వెళ్ళి రావడం జరిగింది. నిజంగా చెబుతూ ఉన్నాను, సినిమా సూపర్ కంటే సూపర్గా ఉంది. అలాగే రాజమౌళి గారు చాలా ఆడియో ఫంక్షన్లలో కానీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లలో కానీ చెబుతూ ఉంటారు, సుకుమార్ గారు మాస్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు అని చెప్పేసి. అలాగే సుకుమార్ గారు మాస్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో పుష్ప 2 సినిమా అలా ఉందన్నమాట. సుకుమార్ డైరెక్షన్ వేరే లెవెల్లో ఉంది. అలాగే ఈ యొక్క సినిమాలో అల్లు అర్జున్ శివతాండవం చేశాడని చెప్పుకోవచ్చు. ఒక విధంగా ఇది పుష్పరాజు తాండవం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క సినిమాలో అల్లు అర్జున్ గారి తర్వాత ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఏదంటే రష్మిక అనమాట. శ్రీవల్లి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ యొక్క క్యారెక్టర్కు ఇంపార్టెన్స్ ఉంది. అలాగే పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. అలాగే సినిమా ఇంటర్వ్యూలు కానీ ఇంటర్వ్యూల తర్వాత జాతర ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ యొక్క సీన్లు ఏవైతే ఉన్నాయో నిజంగా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అలాగే నేను అనుకున్న జాతర ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అలాగే అక్కడ సూసేకి సంబంధించిన పాట అయితే వస్తుంది. ఆ పాట నేను అక్కడ పెడతారని చెప్పి సుకుమార్ గారు అలా నేనైతే ఊహించలేదు. అలాగే జాతర ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ సినిమా ఏముందిలే, క్లైమాక్స్ మామూలుగానే ఉంటుంది, సినిమా యావరేజ్ అనుకొని అయితే కూర్చొని ఉన్నాను. కానీ క్లైమాక్స్ అయితే ఇంకో లెవెల్ అనమాట. జాతర ఎపిసోడ్ ఏదైతే ఉందో దానికి ఇంకొక లెవెల్ ఏదైతే ఉందో క్లైమాక్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైనా పుష్ప 2 సినిమాకు పోయేవారు దయచేసి ఎటువంటి రివ్యూలు చూడకుండా, ఎవరు చెప్పింది వినకుండా డైరెక్ట్గా మీరు సినిమా హాల్కు వెళ్ళి సినిమా చూస్తే కానీ మీకు తప్పకుండా నచ్చుతుంది. నాకైతే నచ్చింది, నేను వెళ్ళి సినిమా చూశాను కాబట్టి. అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. అలాగే చాలామంది సినిమా బాగలేదు అది ఇదని చెబుతూ ఉన్నారు, కానీ నాకైతే సినిమా నచ్చింది. మళ్ళీ వాళ్ళ దృష్టికోణంలో వాళ్ళకి నచ్చలేదేమో కానీ నాకైతే సినిమా బాగా నచ్చింది. అలాగే సెకండ్ హాఫ్లో మనం చూసుకుంటే ఒక సీన్ అయితే ఉంటుందన్నమాట. రష్మిక మందన అల్లు అర్జున్ గారిని హైలైట్ చేస్తూ ఆ సీన్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అలాగే శ్రీలీల సెకండ్ హాఫ్లో అయితే వస్తుంది. మనకు తెలిసిందే కదా, కిసిక్ కిసిక్ అని చెప్పేసి ఆ యొక్క పాటకు కూడా ఒక అర్థం ఉందన్నమాట. కిసిక్ అని చెప్పేసి ఆ యొక్క పాట ఎందుకు పెట్టారని చెప్పేసి సినిమాలో ఆ యొక్క కిసిక్ అనే పదం ఏదైతే ఉందో నిజంగా ఆ యొక్క పాట పెట్టేటప్పుడు కిసిక్కు అనే పదం ఎందుకు పెట్టారని చెప్పేసి కిసిక్కు అనే పదం ఏదైతే ఉందో సినిమాలో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసిందనమాట. సినిమా ఇంతవరకు జరిగిందంటే కానీ ఆ యొక్క కిసిక్ అనే పదం ఏదైతే ఉందో దానివల్లే సినిమా ఇంతవరకు వస్తుంది. అలాగే మనం ట్రైలర్లో కూడా చూసి ఉంటాము, భార్య మాట భర్త వింటే ఎలా ఉంటుందో నేను చూపిస్తానని చెప్పేసి నిజంగా అల్లు అర్జున్ అయితే చింపేశాడనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి చూడండి. చూసిన తర్వాత సినిమా ఎలా ఉందని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.